విద్యార్థులను చైతన్యం చేయడానికి ఓ ఎంఏఎస్ఎస్ అమ్మన్న పాట. మన బతుకులు బజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, ఇది నిజంగా రాసుకున్న పాట రాము. అంటే చాలా పాటలు ఏం చేస్తామంటే చారిత్రకంగా రాసుకున్న పాటలు ఉంటాయి. ఈ ఎంఏఎస్ఎస్ అమ్మన్న మాత్రము మేము పడుతున్న బాధల్నే మేము చూసుకుంటూ రాసినాం. ఓ బాలు అని ఉండే బీడి చేస్తుండే, సమ్మాన్ ఉండే ఎంఏ చేస్తుండే, సదయ్య అని ఉండే ఆయన ఎంఎస్సి చేస్తుండే. అందుకనే ఓ ఎంఏ చేసే సమ్మన్న నిజంగా మనిషే మాతో ఉన్నోడే. ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా, మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క ఎల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంతా మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న. దయచేసి ఇప్పుడు ఈ పాట పెట్టి ఈ ప్రభుత్వంలో బతుకులు బజార్ల పడ్డాయని పెట్టారు ఆయన. ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో నిరుద్యోగుల్ని చైతన్యం చేసుకోవడానికి రాసుకున్న పాట. ఇది కొన్ని పాటలు కొంత లిమిట్ వరకే పనికొస్తాయి, కానీ ఈ పాట అన్ని ప్రభుత్వాలకు పనికొస్తుంది ఈ పాట. అది అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీద దర్వేలన్న ఈ నిరుద్యోగుల గురించి వాడుతూ ప్రభుత్వం మీద వ్యతిరేక రాసిన తమ్నేలు పెట్టారు. ఇది ఉద్యమ కాలంలో నిరుద్యోగుల్ని ఐక్యం చేసుకోవడానికి రాసిన పాట, అది గుర్తు చేస్తా ఉన్నా.